ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వాక్యాన్ని వీక్షిస్తూ అనేకులకు ఫార్వర్డ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశ్రయించును గాక. ప్రియులారా, స్తుతి అనేది క్రైస్తవ జీవితంలో మనకు అలంకారప్రాయమైనది. అలంకారము అంటే అందం. పెండ్లి కుమార్తెను ఏ రీతిలో అందంగా, ఏ విధంగా ఉంటే అందంగా ఉండిద్దో ఆ విధంగా ఆ అందం అంతా బయటికి చూసినప్పుడు అట్రాక్ట్ అవ్వడానికి ఏ రీతిలో పెండ్లి కుమార్తెను తయారు చేస్తారో ఆ విధంగా మన ఆత్మీయ జీవితంలో మనం అంత అందంగా కనిపించాలి. దేవునికి కనిపించాలంటే ప్రప్రథమంగా దేవుడు మనల్ని ఇష్టపడే మొదటి మెట్టు ఏంటంటే స్తుతి అర్పణ నైవేద్యం. స్తుతి ప్రార్థన, స్తుతి అర్పణ, స్తుతి కీర్తన. ఈ విధంగా మనం చేయగలిగితే దేవునికి మనం అంటే బహు ఇష్టంగా మారిపోతాం. ఇలా స్తుతి నైవేద్యం అర్పించిన వారు ఎలా ఉన్నారు అని అంటే, బైబిల్ గ్రంథంలో మనం పరిశీలనగా చూస్తే వాళ్ళు స్తుతి అర్పణ నైవేద్యముతో, స్తుతి ప్రార్థనతో ప్రారంభించిన ప్రతి ఒక్కరి జీవితాలు ఎక్కడుండే అంటే అతి పరిశుద్ధమైన దేవుని నివాస స్థలంలో ఉన్నాయి. వాళ్ళలో ఒకరు గురించి నేను ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్తలో దేవుని ఆరాధించాలి అంటే ఎలా ఆరాధించాలి అని అంటే 4వ అధ్యాయంలో యేసు ప్రభువారి నోట మనం విన్నాం. ఏముంటుంది ఒకసారి చూడండి, 23-24. అయితే యథార్థముగా ఆరాధించువారు అంటే నిజంగా దేవుని ఆరాధించేవారు ఎలా ఉంటారు అంటే ఫస్ట్ యథార్థత కలిగి ఉంటారు. యథార్థంగా దేవుని ఆరాధించే వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి మళ్ళొక్కసారి మాట నేను చెప్తున్నా. ఇది యేసు ప్రభువారే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే దేవుణ్ణి ఆరాధించాలంటే యథార్థముగా ఆయన ఆరాధించాలి అనుకున్న వారు ఎలా ఉంటారంటే ఆత్మతో ఉంటారు, సత్యము కలిగి ఉంటారు. అబద్ధాల కోరులుగా ఉండరు, మోసకారులుగా ఉండరు. మన జీవితంలో లేచిన దగ్గర నుంచి అబద్ధాలే, మోసాలే, యథార్థత అసలు మనలో ఏ మాత్రం ఈస్యమంతా కూడా అనువంత కూడా కనిపిస్తుందో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మన యథార్థమైన భక్తి గల జీవితం మనం ప్రార్థన చేయగానే అది వెంటనే దేవుని సముఖానికి వినిపించి దేవుడు వెంటనే రిప్లైగా కార్యరూపంతో రిప్లై ఇస్తాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట అనేక పర్యాయాలు నేను నా కుటుంబం అనుభవించాం. నేను దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు పడిపోయిన అనేక పరిస్థితుల్లో నుంచి దేవుడు మమ్మల్ని లేపాడు. మా ఆత్మీయ జీవితంలో ఎన్నో చూశాం. మొన్న అనుకోకుండా బుధవారం చింతలపూడి ఒక పని మీద నేను వెళ్తే దేవుడు అక్కడ ఒక బలమైన పాత్రగా వాడుకున్నాడు. ఆ దైవజనుడు పిలిచి మళ్ళా ఫోన్ చేసి అంటున్నాడు, నిన్న అన్నయ్య మార్చి నెలలో మీ డేట్ కావాలి, మాకు బహిరంగ సభ పెద్దది పెడతాను, 1000 మంది వస్తారు అన్నయ్య, పెడితే మీ ప్రసంగం అక్కడ చెప్పించాలని ఆశపడుతున్నాను. అంటే డబ్బు కోసం పరిచర్య చేసేవాడు నిజంగా సేవకుడు కాదు. డబ్బు కోసం సేవ చేసేవాడు సేవకుడు కాదు. ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మోడు. సేవకుడు డబ్బును ఆశించేవాడైతే వాడు సేవకుడు కాదు. అలాగని విశ్వాస జీవితంలో జీవించే మనం అబద్ధాల కోరులుగా, దొంగలుగా, మోసకారులుగా ఉంటే మనం విశ్వాసం కానే కాదు. ఎలా అంటే మనం ఉదయకాలం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే లోపు అంటే ఆ దిన పరిచర్య మనది ఎలా ఉండేది అంటే చేతి పని చేసేవాడు కనీసం ఈ రోజున ఒక 500 నుంచి 1000 రూపాయలు సంపాదిస్తున్నాడు. 500 నుంచి 1000 రూపాయలు సంపాదించే వ్యక్తి వారి యొక్క దశమ భాగాన్ని దేవునికి అర్పించకుండా ఏం చేస్తారు అని అంటే ఆ దశమ భాగాన్ని దొంగతనం చేస్తారు. దొంగతనం చేసి దేవుని సన్నిధికి వచ్చాయా, నేను చాలా యథార్థంగా ఉంటున్నాను, చాలా నీతిగా ఉంటున్నాను, నేను సత్యంతో దేవుని ఆరాధిస్తుంటే దేవుడు ఎందుకు నాకు రిప్లై ఇవ్వట్లేదు, అసలు సప్లైయే లేకుండా పోయింది దేవునికి నాకు అని అంటారు. అరే, అక్కడ దొంగ బుద్ధి మీద పెట్టుకొని దొంగతనం చేస్తూ మళ్ళా దేవుడిని ఎందుకు నిందిస్తావు? ఇది ఒకటి. ప్రార్థన చేస్తున్నారా అంటే
నామకార్థంగా చెప్తాం, మనం ప్రార్థన చేస్తున్నామని. కానీ ఇక్కడ ఏమని అంటున్నాడంటే, దేవునికి అతి సమీపంగా ఉన్న వ్యక్తులు ఒక గుంపు ఉంది, లేవియా గుంపు, లేవి జాతీయులు, కహతీయులు అనే ఒక గుంపు ఉంది, లేవి వంశస్థులు వారు. ఆ కహతీయులు అనేవారు ఏం చేశారంటే, దేవుని అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి మందసం మీద పరిచే వస్త్రాలతో సహా, బల్ల మీద పరిచే వస్త్రాలు, నీలిరంగు వస్త్రంతో సహా ప్రతి దాన్ని కాపలా కాస్తూ పరిశుద్ధమైన పరిచర్యలో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి చరిత్రకెక్కారు. మనం ఆత్మీయ జీవితంలో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి యేసుక్రీస్తు నామములో మనం బాప్తిసం తీసుకున్నాం, యేసుక్రీస్తు నామములో సమస్త పాపాలు కడిగి వేసుకున్నాం. కానీ మునుపటి కంటే అధికమైన అబద్ధాలతో నింపబడుతున్నాం, మునుపటి కంటే అధికమైన మోసాలు చేస్తున్నాం. ఎవరినయ్యా మోసం చేస్తుందంటే ఎవరినో కాదు, కన్నబిడ్డల్ని, కట్టుకున్న భార్యని, భర్తని అని అనుకుంటే సరే ఇది ఎట్టకట్ట అడ్జస్ట్మెంట్ అవ్వచ్చులే అని అనుకుంటే, దానికంటే భయంకరమైంది ఏంటంటే దేవుణ్ణే మోసం చేస్తున్నాం. ఒక్కసారి మీ హృదయపూర్వకంగా ప్రార్థన చేసేటప్పుడు ఎక్కడెక్కడ నువ్వు మోసం చేస్తున్నావు, ఏ క్రియల్లో మోసం చేస్తున్నావు, ఏ క్రియలు ఎలా నడుచుకుంటున్నావు, అసలు ఏ క్రియలు ఎంతవరకు నీ జీవితంలో యథార్థత నీలో ఎంతవరకు ఉంది జ్ఞాపం తీసుకో. బిడ్లారా, నేను ఒకటి చెప్తా. మొన్న ఒక సంఘటన వచ్చి, సందర్భం వచ్చి చెప్తున్నాను. దాదాపు చాలా డబ్బు గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ ప్రాపర్టీస్ ఎంత ఉన్నాయరా అంటే, ఆస్తులు, స్థిరాస్తులు 1,00,000 కోట్ల పైన ఉన్నాయట. అటన్నిటి గురించి మాట్లాడుతుంటే నేను అన్నాను, అయ్యా ఒక 1000 కోట్లు అనుకుందాం, 500 కోట్లు అనుకుందాం, అవి తినటానికి ఈ జీవితం సరిపోయిద్దా అన్నా. చాలు. కానీ ఈ జీవితం సరిపోవాలంటే ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో నిరంతరం ధూపం వేస్తేనే అది యుగయుగాలు మనం బ్రతికుండి దేవుని స్తుతించిన వారు. ఈ డబ్బులు ఎందుకు పనికిరావని, ఈ డబ్బులు ఎందుకు పనికిరావు? ఒక ఆమె మీలాగా ఏం చేసిందంటే, భర్తకు తెలియకుండా డబ్బు వచ్చినట్టు దాత్తా ఉంది. ఒక రోజు డబ్బు అవసరమయ్యి తీర్చుతే అంతా చెదలబట్టిపోయి మొత్తం చెదలు తినేసింది. ఏం డబ్బులు అయిందంటే, దేవుని సొమ్ము దొంగతనం చేసింది, భర్తను మోసం చేసింది, లేక భార్యను మోసం చేసింది, బిడ్డలను మోసం చేసింది, ఎన్నో ఉంటాయి. కానీ నేనైతే మీ అందరికీ ఉంటే చెప్తున్నా, మనం మోసకారులుగా ఉండకూడదు, యథార్థమైన జీవితాన్ని జీవించాలి. యథార్థమైన జీవితాన్ని జీవిస్తూ ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించి చూడు, అద్భుతాలు నీ వశంలోకి వస్తాయి, నీ అండర్టేకింగ్లోకి వచ్చేస్తాయి అద్భుతాలు. మన ఆరాధన అక్కడ వాక్యం చెబుతూ ఉన్నప్పుడు చాలా మంది వచ్చారు. దైవజనుడికి అప్పగించిన బాధ్యత దేవుడు దైవజనుడు చేయాలి, విశ్వాసికి అప్పగించిన బాధ్యత విశ్వాసి చేయాలి. దశమ భాగం అనేది దైవజనుడు కూడా చెల్లించాలి. మీ అందరికీ చెప్తున్నా, నా గత ఎపిసోడ్స్లో కూడా ఈ మాట రాయబడి ఉండిద్ది. 2026 సంవత్సరం, ఎండ్ ఆఫ్ 2026కి దేవుడు నా కుటుంబాన్ని గొప్పగా లేవనెత్తబోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? మొన్న జరిగిన సెమీ క్రిస్మస్కి అప్పు చేశా. దేవుణ్ణి అడిగా, ఏంటంటే గొప్పగా నిన్ను దీవించబోతున్నా బిడ్డ అన్నాడు. ఎందుకో తెలుసా? రాజీకి రాలేదు దేవుని పనిలో నేను. మీరు రాజీకి వస్తారు దేవునికి సమర్పించే విషయంలో, దేవుని పరిచయ విషయంలో. నేను రాజీకి రాను. రాజీ లేని పోరాటమే నా జీవితం. నేను పాస్టర్ గారు అంది, ఏందయ్యా అస్సలు గ్యాప్ లేకుండా తిరుగుతున్నావు ఏంటంటే, సమయం వచ్చినప్పుడు కష్టపడాలి తల్లి అన్న. సమయం వచ్చినప్పుడు కష్టపడాలి, కష్టపడితేనే ఫలితం ఉంటుంది, కష్టపడితేనే ఆశీర్వాదాలు ఉంటాయి. ఉచితంగా ఎవడో నాటిన ఆ పండ్ల చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పండ్లన్నీ నాకు కావాలని దొంగలాగా దొంగతనం చేయబాక. నువ్వు విత్తనమే నాటవు, విత్తనం నాటే బుద్ధే నీకు లేదు. మరి దేవుడు నీతో ముఖాముఖి మళ్ళీ మాట్లాడాలి. ఉందా? విత్తనం నాడతారా? చెప్పండి, మనస్ఫూర్తి మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఎంతమంది ఉన్నారు అట్లా? ఎందుకు ఈ జీవితం? రెప్పపాటులో దేవుడు వస్తే మనం ఏమైపోతామో తెలియదు. నువ్వు దాచుకున్న చీరలు ఏమవుతాయో, దాచుకున్న బంగారం ఏమవుతుందో, దాచుకున్న డబ్బు ఏమవుతుందో, దాచుకున్న ఆస్తి పత్రాలు ఏమవుతాయో తెలియదు. రెప్పపాటు క్షణం చాలు దేవుడు రా అని పిలవగానే ఈ ఊపిరి ఆగిపోయింది, మనం వెళ్ళిపోతాం, దేహం ఆడ కుప్పగొలిపోయింది. ఇలాంటి జీవితం కోసం 1,00,000 కోట్లు, 1,000 కోట్లు, 100 కోట్లు అంటావా?
లక్షల రూపాయలు అంటావా? ఇలాంటి జీవితం కోసం 10,000 రూపాయలు, 5,000 రూపాయలు, 1000 రూపాయల్లో కూడా దశమ భాగం తీయకుండా దొంగతనం చేస్తే దొంగ బుద్ధి కలిగి ఉంటావా? యేసునామమున బుద్ధిని దేవుడు క్లియర్ చేయనుగా. మనమైతే ఆత్మీయ బిడ్డలుగా ఉన్న మిమ్మల్ని బట్టి నేను దేవుని సన్నిధిలో కోరుకునేది ఒకటే, ప్రభా మీరు నాకు అప్పగించిన ఈ సంఘం దొంగ బుద్ధి కలిగిన సంఘంగా ఉండకూడదు, దొరల్లాగా బ్రతకాలి, రాయల్ ఫ్యామిలీగా బ్రతకాలి. ఎందుకో తెలుసా, రాజకుమారులో రాజకుమార్తెల మనం. నా ఎపిసోడ్లో ఎక్కడ కూడా నేను డబ్బు గురించి మాట్లాడను, ఎక్కడ కూడా గూగుల్ పేలు, ఫోన్ పేలు, ఈ చెత్త చెదారం పెట్టనే నాకు ఇష్టం ఉండదు. దేవుడు సేవకుడు పిలిచింది అడుక్కోవడానికి కాదు, ఆజ్ఞాపించడానికి. దేవుడు ఒక సేవకుని తన సేవకు పిలిచింది ఎందుకు అనంటే, అభిషేకం ఇచ్చి పిలిచింది, అభిషేకం ఇచ్చింది, దేవుని ప్రజల మధ్యకు నడిపించింది, అద్భుత కార్యాలు సూచక క్రియలు జరిపించడానికి, ఓ మహిమ గల పాత్రగా వాడుకోవడానికి, అగ్ని వంటి నిప్పుకరంగా దేవుని నిలబెట్టడానికి దైవజనుడిని పిలిచాడు. మాయ మాటలు చెప్పి డబ్బులు వసూలు చేయడం కోసం కాదు, మాయ మాటలు చెప్పి చందా వసూలు చేయడం కోసం కాదు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఆ కహాతీయుల గుంపులో చేర్చబడిన ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన గొప్ప ఆరాధికుడు. ఇక్కడ మనం చదువుకున్నాం యోహాను సువార్త 4:23-24లో యథార్థముగా ఆరాధించువారు ఎలా ఆరాధించాలంటే ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు అలా ఆరాధన చేస్తూ ఉండగా దైవజనుల మీద దేవుని బలమైన అభిషేకం వల్ల దిగిరాగానే ప్రవచనాత్మకమైన సందేశం ఇచ్చిన అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఆ బిడ్డ నేను సూచక్రియలు చేయబోతున్నా. నిజమే, ఈ వాక్యం అనంతరం ఎవరిలో ఏ బలహీనత ఉందో ఆ బలహీనతను దేవుడు తీసివేయబోతున్నాడు. ఇదే సాక్ష్యం. దేవుడు నాతో ఒక పక్క మాట్లాడుతున్నాడు, అందుకే నేను లేచి నిలబడ్డాను. కూర్చొని వాక్యం చదువుకుని నేను లేచి నిలబడ్డా. ఎందుకంటే ఒక పక్క నేను ఎందుకు నిలబడ్డాను అనంటే, దేవుని బలమైన అభిషేకం దిగి వచ్చింది. ఇందాక ఆరాధనలో అభిషేకం దిగాలి. నీ మీదకి పరిశుద్ధాత్మ రాలేదంటే నువ్వు నిజంగా దేవునికి ఎంత దూరంగా ఉండవు జ్ఞాపకం చేసుకో. కాలాంధకార చీకట్లో బంధించబడినట్టుండవు. నీ హృదయం ఎలా ఉంది అంటే అంధకారమైపోయింది. కారణం ఏంటంటే నీ స్వకీయ దురాశలే. 88వ కీర్తన భాగం ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. 89 కూడా కొంచెం టచ్ చేయబోతున్నాం. దానిలో ఒక మహానుభావుడు గురించి, ఒక గొప్ప వ్యక్తి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆయన పేరు చూడండి, 88వ కీర్తన భాగం మీకు చెప్తా. ఆయన పేరు అక్కడే ఉంది, మొదట ప్రారంభంలోనే 88 ప్రారంభంలో చూడండి. యజ్రాహీయుడైన హేమాను ఏంటంటే ఎవరంటేనా, ఇంకోటి 89లో ఏ తాను కూడా ఉండింది. ఎస్, ఈ హేమాను ఎవరు? యజ్రాహీయుడు. ఎవరైనా ఆయన పేరేంటి? హేమాను. హేమాను, ఈ హేమాను రచించిన దైవ ధ్యానం. అంటే హేమాను అనే వ్యక్తి ఎవరు అని అంటే, ప్రియులారా జ్ఞాపం చేసుకోండి, ఏవేలు కుమారుడు. ఎవరైనా ఎవరి ఏవేలు అంటే ప్రాఫెట్ సమూయేలు ఉన్నాడు, ప్రవక్త అయినటువంటి సమూయేలు. ఆ సమూయేలు కుమారులలో ప్రప్రథముడు ఏవేలు, ఆయన కుమారుడే ఈయన. కానీ తన తండ్రి న్యాయాధిపతుల కాలంలో న్యాయాధిపతిగా ఉన్నాడు. కానీ ఏవేలు న్యాయాధిపతి గాని సమూయేలు ప్రవక్త అయిన సమూయేలు కుమారుడు. కానీ అక్రమార్కుడు, లంచగొండి, మోసము అంతా ఏముందంటే అబద్ధము. తన తండ్రి ఎలాంటి వాడో తెలుసా? నీతి కలిగిన వాడు, యథార్థవర్తనుడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవాన్ని సంపాదించుకున్న మహాజ్ఞాని. చిన్న వయసు నుంచి దేవుని పాదాల దగ్గర పెరిగిన వాడు ప్రవక్త అయిన సమూయేలు. మనం ఎలా పెరుగుతున్నాం, మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం, మన జీవితం, మన పూర్వీకులు ఎలా మనం పెంచారు ఒక్కసారైనా సరే. నేను ఎప్పుడు కూడా ధ్యానం చేసుకునేది, గర్వంగా మాట్లాడేది, మా నాన్నగారు ఎప్పుడు అనేవాడు, నన్ను దగ్గరకు తీసుకొని ఆయన మంచం మీద పొడుగు పెట్టుకొని, నాన్న ఎప్పుడు అన్యాయంగా ఒకటి సొమ్ము మనకు వద్దనేవాడు, ఒకరిది ఎప్పుడు నువ్వు ముట్టుకోవద్దయ్యా అనేవాడు. చేతనైతే మేలు చెయ్యి, లేకపోతే మౌనంగా ఉండు. ఈ పదం బాగా గుర్తు నా లైఫ్కి. దగ్గర తీసుకొని చెప్పేవాడు. అందుకే
నాకు చేతనైన వరకు నేను మేలు చేస్తాను తప్ప ఏ వ్యక్తి జీవితంలో ఎప్పుడు కూడా కీడు చేయను. తెలియక ఎప్పుడన్నా జరిగిందంటే ఖచ్చితంగా వాళ్ళ పాదాలు పట్టుకుంటా, నన్ను క్షమించండి. కారణం ఏంటంటే యథార్థమైన ప్రవర్తన కలిగిన జీవితం దేవుని సముఖానికి మనం తీసుకుపోతుంది. మొదటి దినవృత్తాంతాలు ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయము 33వ వచనం. అక్కడ ఏం రాయబడి ఉంది? మొదటి దినవృత్తాంతాలు 6వ అధ్యాయము 33లో రాయబడింది. ఈ హేమాను ఎవరు, ఏంటి, ఆయన కథ ఏంటి, మొత్తం ఉంది చూడండి. అక్కడ 6వ అధ్యాయములో 33వ వచనం. 6వ అధ్యాయము 33వ వచనములో ఎవరంటేనా సమూయేలు కుమారులలో ఏవేలు పుట్టినవాడు హేమాను. తండ్రి అక్రమార్కుడే. కొరహను చూద్దాం. కొరహ కుమారులు కూడా, కొరహ తండ్రి అక్రమార్కుడే. కొరహను ఎలా బ్రతికాడు అంటే దేవునికి విరుద్ధమైన పరిచర్యలో ఉన్నాడు. లేవీడే, కానీ దేవునికి విరోధంగా నడిచాడు. దేవుని పిల్లలే దేవునికి విరోధంగా నడుస్తారు. మనం ఏం చెప్తాం? తెల్లని వస్త్రాలు ధరించుకొని దేవుని సన్నిధికి వచ్చి దేవుని పిల్లలుగా ఉంటాం. కానీ మన యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే దేవునికి విరోధంగా ఉన్నది. బిడ్డలారా, కనీసం మన బిడ్డలు ఎలా ఉండాలని కోరుకుంటాం తెలుసా? ఓ హేమాను వలె, ఓ ఏతాను వలె మన పిల్లలు ఉండాలని కోరుకోవాలి. ఎందుకు తెలుసా? వారు అతి పరిశుద్ధమైన స్థలమైనటువంటి దేవుని మహిమ మందసానికి పరిచయం చేసిన పరిచారకులు వాళ్ళు. దావీదు వీళ్ళని సెలెక్ట్ చేశాడు దేవుని ఆరాధించడానికి. మనం అందుకే ప్రప్రథమంగా మనం చదువుకునే వాక్యంలో యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 ఏం చెప్తుంది అంటే దేవుని ఆరాధించే వారు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. ఏతాను ఎలా ఆరాధించాడంటే దేవునితో ఎలా ఉండేవాడంటే ఆత్మతో సత్యముతో ఆరాధన చేసేవాడు కీర్తనల ద్వారా. హేమాను ఎలా ఉండాలంటే హేమాను అలానే ఉన్నాడు. అందుకే 88, 89 2 కీర్తనలు కూడా వీళ్ళ పేర్లు రాయబడి ఉన్నాయి. హేమాను గొప్ప గాయకుడు, హేమాను గొప్ప పరిచారకుడు. దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేసేవాడు. ఆయన ధ్యానం ఎలా ఉందో ఒకసారి చూడండి. ఆ అధ్యాయం చదువుతుంటే ఆయన ధ్యానం ఎలా ఉంది చూడండి. మొదటి వచనం, యెహోవా నాకు అంటే ఈయన ప్రారంభం వర్డ్స్ ఎలా వాడారు తెలుసా? యెహోవాయే నాకు రక్షణకర్త. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఏమనుకుంటాం తెలుసా? మనకు మనమే బలవంతులం, మనకు మనమే హీరోలు, మనకు మనమే యజమానులు, మనకు మనమే కింగులు. ఏముండదాడ దేవుడు ఒక్కసారి ఎట్టన్నాడంటే చాలు ఏడకో పోయి పడతాం. ఆమేన్, హల్లెలూయా. కానీ ఈయనేమంటున్నాడు తెలుసా? యెహోవా నువ్వే నాకు రక్షణకర్త. ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ఆరాధించాలి? మా రక్షణకర్త అయిన దేవా నీకే స్తోత్రం. ఇంద కీర్తన గ్రంథం మనం చదువుకున్నాం. ఏముంది లాస్ట్ వర్డ్ చదవండి ఒకసారి. ఆమేన్. ఏం చేయాలట? ఏ విధంగా దేవుని స్తుతించాలి? నా రక్షణకర్త అయిన దేవా నీకే స్తోత్రం, హల్లెలూయా. నా బలమైన దేవా నీకే. ఈ స్తుతి ఏం చేసి తెలుసా? దేవునికి అతి సమీపస్తులుగా చేస్తుంది మనల్ని. ఈ స్తుతి అర్పణ నూతనమైన బలంతో మనల్ని నింపుతుంది. బలహీనమైన మనం బలవంతులుగా నింపబడతాం. స్తుతి అర్పణ గొప్ప కార్యాలను చేస్తుంది మన జీవితంలో. బిడ్డలారా, చాలా మంది ఏం చేస్తారంటే ఇలా కాదు, దేవుని సన్నిధికి వచ్చి మోగముద్దుల్లాగా ఉంటారు. స్తుతించలేరు, ఆరాధించలేరు, ప్రార్థించలేరు. దేవుని సన్నిధిలో ఓ నూతనత్వాన్ని సంపాదించుకునే ఆరాటం అసలు ఉండదు. కానీ లోకానికి కనిపించే రీతిలో ఎలా ఉంటామంటే ఒక వేషధారణ కలిగిన జీవితం. నీ బ్రతుకు దేవునికి ఎలా కనపడుతుందంటే ముసుగేసుకున్న దొంగ. తోడేరు గొర్రె బొచ్చు కప్పుకున్నట్టుంది నీ బ్రతుకు. ఎంతకాలం బ్రతుకుతావు? మానవుని యొక్క ఆయుష్కాలం ఎంతమ్మా? 70. అధికంగా ఇస్తే 80. ఈ 80 సంవత్సరాలు నీ వయసు ఎంత ఇప్పుడు?
నేనుండా ఒక 53 అనుకుందాం, 50 అనుకుందాం, లేదా 60 అనుకుందాం. ఇంకెన్నాళ్ళు పొత్తాను నేను అప్పుడు? 60 అనుకుంటే అమ్మా, 40 అనుకుంటే ఇంకో 40 లేదా 30, 40 అంతే కదా, అవునా? ఈ బతుకులో మనం ఏమైనా సాధించింది ఉందా? దేవునితో ఇలా ముఖాముఖిగా మాట్లాడే అనుభవాన్ని సంపాదించుకున్నామా? ఇంకా ఎందుకమ్మా ఆరాటం? ఇంకా ఎందుకమ్మా దొంగ బుద్ధులు? ఇంకా ఎందుకు మోసకారితనం? దేవుడు ఎంత బాధపడుతున్నాడు తెలుసా నీ విషయంలో? దేవుడు ఎంత కృంగిపోతున్నాడు తెలుసా నీ విషయంలో? కన్నీరు పెట్టిస్తున్నావు దేవుణ్ణి. నీ క్రియల ద్వారా దేవుడు కన్నీరు కారుస్తున్నాడు. నీ ఆలోచనల ద్వారా దేవుడు దుఃఖపడుతున్నాడు. దేవుని దుఃఖపట్టే ప్రవర్తన మనలో ఉంటే అది ఈ రోజు దాన్ని భూస్థాపితం చేసి ఒక నూతనమైన అడుగును మనం వేద్దాం. అది దేవునికి మహిమకరంగా ఉండాలా, అది మన కుటుంబానికి దీవెనకరంగా ఉండాలా. ఈ యజ్రాహీయుడు యజ్రీయ ప్రాంతంలో నివాసం చేసే ఈ హేమాను ఎటువంటి వాడంటే తన తాత, నేను అంటారు కదా, ఇందాక నేను వస్తుంటే ఆటో మీద ఒకటి రాయబడి ఉంది జూనియర్ ఎన్టీఆర్ గురించి, తాతను మించిన మనవడు, తాతను మించిన మనవడు అని రాయబడి ఉంది. వెరీ గుడ్, మంచిదే. మనం ఎలా ఉండాలా? మన పితరులను మించిన వారికి ఉండాలా, అన్యాయం అక్రమం కదా. నిజంగా అట్లానే ఉన్నాం కదా. ఎలా ఉండాలి తెలుసా? మన తండ్రి అయిన దేవునికి మహిమకరంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మహిమకరంగా ఉంటున్నావా? ఇందాక దైవజనులు ఒక ప్రవచనం మాట్లాడింది ఏంటో మీ అందరికి గుర్తుందా? మనం ఎలా ఉండాలి చెప్పింది గుర్తుందా? కట్టిక ఉపవాసం ఒక్కరోజు ఆచరిద్దాం. అది మన ఆత్మీయ జీవితానికి బలాన్ని ఇస్తుంది. నిజమే, ఒకరోజు తినకుండా ఉందాం, పొద్దున వచ్చేసేయండి. అసలు ఎందుకు దేవుడు మన కుటుంబంలో కార్యాలు చేయడు? గొప్ప లక్ష్య సాధనలతో పనిచేద్దాం. మరి ఎందుకు పొద్దున్నే వచ్చేయమన్నాను తెలుసా? ఎక్కడ తెల్లారగట్లేసి బాగా తినేసి అప్పుడు వస్తారని. ఒకరోజు ముందుగానే ఎక్కువ అన్నం వండుకొని నైట్ ఎక్కువ వండుకోవటం, తెల్లారగట్ట ఎవరు చూడలేదు, ఎవరు లేకపోలేదుగా అని చెప్పి చూసుకోవటం, బాగా అరగదో అన్నట్టుగానే తింటే దొంగ తిండి. గట్టిగా ఉపవాసం ఉండాలి. ఉందాం, నేను ఉంటాను మీతో పాటు. ఉందాం, దేవుణ్ణి ఆరాధిద్దాం. ఎందుకో తెలుసా? దేవుడు మన జీవితాలను మార్చివేయబోతున్నాడు. దేవుడు మన బ్రతుకును మార్చివేయబోతున్నాడు. ఇప్పుడున్న స్థితిగతులు మారిపోబోతున్నాయి. ఒక్కరోజు ఉపవాస ప్రార్థన దీక్ష మన బ్రతుకును మార్చివేస్తుంది. కాబట్టి ఒక్కరోజు ఉపవాస ప్రార్థన దీక్ష చేద్దాం. ఒక్కరోజు పరిపూర్ణంగా ఆ రోజంతా దేవుని సన్నిధిలో గడుపుదాం. దేవునికి మహిమకరంగా జీవిద్దాం. దేవుడు ఎందుకు మన కుటుంబాలను ఎందుకు హెచ్చించలేకపోతున్నాడు? ఎందుకు ఆశ్రయించలేకపోతున్నాడు? ఒకవేళ మనం చేసే వేషధారణ కలిగిన ప్రవర్తన జీవితమా? దేవుణ్ణి మోసం చేసే వారికి ఉన్నామా? దేవుని బిడ్డలమంటూ దేవునికి మహిమకరంగా జీవించవలసిన మనం దేవునికి అవమానకరంగా మనం బ్రతుకుతున్నామా? వద్దు బ్రతుకు. ఏమానంటున్నాడు? నా తండ్రి అయిన దేవా యెహోవా, నువ్వే నా రక్షణ కర్తవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో తెలుసా? నాకు ప్రొటెక్ట్ చేయవాడు నీవే, నన్ను సంరక్షించేవాడు నీవే, నా పోషకుడు నీవే, నా యొక్క ప్రతి బాధలో, ప్రతి వేదనలో, ప్రతి బంధకాల్లో రక్షకుడు నువ్వే బలంగా చెప్తున్నాడు. మనం కూడా అలా బలంగా దేవుని చెప్పాలి. రెండో వాడు అంటున్నాడు కదా ఆయన, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొర్ర పెట్టుచున్నాను. ఏమండి, రాత్రి వేళ ఏం చేస్తున్నాడు ఈయన? మనమైతే అందరూ నిద్రపోతూ ఉంటాం. ఏమానం చేస్తున్న ఈ దైవ ధ్యానంలో ఉన్న మాట ఏంటి తెలుసా? అయ్యా, రాత్రి వేళ నేను నీ సన్నిధిలో మొర్ర పెట్టుచున్నా. దేనికోసం మొర పెడతాం మనం? దేనికోసం అన్న మొరపెట్టింది? ఎవరి కోసం మొరపెట్టింది? అయ్యా, బిడ్డలు లేరని, గొడ్రాలని, రకరకాలుగా నన్ను మాట్లాడుతున్నారయ్యా. ఈ గొడ్రాల జీవితం మార్చివే ప్రభువా. అయ్యా, నాకు నిత్యం ఒక మగ బిడ్డను దయచేయి. ఎవరు అడిగిందామే? మగ బిడ్డను దయచేయి. ఎలాంటి బిడ్డను ఇచ్చాడు తెలుసు దేవుడు? రాజులను సైతం ఆజ్ఞాపించే మగసిరి కలిగిన ప్రార్థన యోధుడిని ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు మగబిడ్డ కావాలని ఆశపడుతున్నావా? రోషం పౌరుషంతో దేవుని యొక్క అభిషేకంతో నింపబడిన బిడ్డ నీకు కావాలా? దేవుని సన్నిధిలో మొర్ర పెట్టిన హన్నానికి నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుని సన్నిధిలో మొర్ర పెట్టింది. ఒకవేళ చాలా మంది అనుకుంటూ ఉంటారు, తమ ఆత్మీయ జీవితంలో తెలియక ఏ విధముగా మేము
దేవుణ్ణి పరిచయం చేసినా ఫలితం రావట్లేదు అని కొంతమంది అనుకుంటారు. ప్రియులారా, నేను ఒకటి చెప్తా, ఎందుకు ఫలితం రాలేదని సేవకుడిని అడిగే కంటే, పక్కవారిని అడిగే కంటే, నీలో నువ్వు నలిగిపోయే కంటే దేవుణ్ణి అడుగు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకో ఇదిగో నన్ను ఒక ఆయన, ఓ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, నా తప్పును నువ్వు క్షమిస్తే తప్ప నేను అన్నం ముట్టనని ప్రార్థిస్తాను. తలుపులు వేసేసుకున్నాడు. అందరూ కేకలు పెట్టారు. లేదు దయచేసి దేవుడు నాతో మాట్లాడేంత నేను తలుపు తీనంటే తీయను, ఇంకా నన్ను డిస్టర్బ్ మీరు. కట్టిక ఉపవాసం, కింద పడి నేల మీద పొర్లాడి ప్రార్థన చేయటం స్టార్ట్ చేశాడు. రాత్రి వేళ ప్రార్థన గోసాడాడు, నీరు గారిపోయాడు. ఒక తెల్లవారుజాము ఉదయకాలం దేవుడు దర్శించాడు. బిడ్డ, ఈ పాపములన్నీ కడిగి వేస్తున్నానని శుభ్రంగా కడిగాడంట. ఆయన నూతనమైన వ్యక్తిగా మార్చాడట. అది మొదలుకొని ప్రభు పిలిచే అంతవరకు కూడా ఏ తప్పు చేయల దేవుల్లో. దేవునికి మహిమకరంగా ఎన్నో కీర్తనలు రాశాడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఎన్నో కీర్తనలు ఆయనే రాసింది. ఎట్లానా మన బ్రతుకలా ఉందా? మనం అట్లా మారుతున్నామా? ఏం చేశాడు? నేను ఏం తప్పు చేస్తే మన తప్పు మనకు కనిపించకపోవచ్చు, మనం చేసిన దేవునికి విరోధమైన కార్యం మనకు తెలియకపోవచ్చు, కానీ దేవుని సన్నిధిలో మొరపెట్టేటప్పుడు ఆ విధంగా మొరపెట్టు. ప్రభువా, తెలుసో తెలియకో నా మతిమరుపు వల్ల ఏదైనా నేను మర్చిపోతే నాకు ఒక్కసారి జ్ఞాపం చేయి. అలా ధ్యానం చేసి చూడు, దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. కింద పడింది కదా, నా ప్రార్థన నీ సన్నిధికి చేరునుగాక, నా మొరకు చెవియొగ్గుము. ఆపదలో నిండి ఉన్నాను, నా ప్రాణం పాతాళమునకు సమీపించి ఉన్నది. సమాధిలోనికి దిగువారి వలె నేను ఒకరు వెంచబడితిని. నేను ప్రాణం లేని వాని వలె అయితిని, చచ్చిన వారిలో విడవబడిన వాడినైతే. అబ్బా, ఎంత తగ్గించుకున్నాడండి ఈయన! ఎంత తగ్గింపు ప్రార్థన కనపడుతుంది ఇక్కడ మనకి. హేమాను మంచి గాయకుడే, కానీ ఆ ధ్యానంలో కూడా ఎంత బాగా తగ్గింపుతో దైవ ధ్యానం చేస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఈ కీర్తన మనకేమి నేర్పుతుంది? హేమాను జీవితం మనకేమి నేర్పుతుందంటే తగ్గింపుతో ప్రార్థనా జీవితం, తగ్గింపుతో దైవికమైన ధ్యానం, తగ్గింపుతో దేవుని సన్నిధిలో మొరపెట్టుకునే విధానం. అంటే హేమాను ఎంత దైవభక్తి కలిగిన వాడిగా మారిపోయాడు. తన తండ్రి వలె లేడు. నీ తండ్రి ఎలాంటి వాడు అనవసరం, నీ తల్లి ఎలాంటిదో అనవసరం, కానీ నువ్వెలా ఉన్నావు జ్ఞాపకం చేసుకోసారి. సమయాలు రాజుల్ని రాజశాస్త్రాలను కూడా తలకిందులు చేసేంత గొప్ప శక్తిమంతుడు ఆయన. కారణం ఏంటంటే సమయాలలో ఉన్న దైవికమైన ఆత్మ అద్భుతాలు చేసింది. సమయాలు మనిషా కాదా? గుర్చేయండి ఒకసారి నాకు, మిమ్మల్ని మీరు గుర్తు చేసుకోండి. సమయాలు మనిషేనా? ఆ మనిషి అయిన వాడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? మాట్లాడుతున్నాడు, నేను సమాధిలోకి దిగిపోయేవాడు వలె, చచ్చిన వారిలో ఒకడి వలె నేను ఉండిపోయానయ్యా. ప్రభువా, ఈ దీనుడి ప్రార్థన ఆలకించాయా. ఈ రోజున నోటి ప్రార్థన చేశాను. ఈ ప్రార్థనలో సత్యం లేదా? ఈ ప్రార్థనలో యథార్థత లేదా? ఈ ప్రార్థనలో నీతి లేదా? ఈ ప్రార్థన ఆత్మపూర్వకంగా దైవ ధ్యానం చేసినట్లేదా? అందుకే అంటున్నాడు, ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి. ఇది ప్రార్థన స్తుతి అర్పణగా కనబడుతుంది. ఇది ఒక కీర్తన ఆరాధనగా కనబడుతున్నది. మనం ఆత్మీయ జీవితంలో నేర్చుకోవాల్సింది ఇదే. సమయలు ప్రవక్తలో ఉన్న శక్తి తన మనవడైనటువంటి హేమాన్లోనికి వచ్చింది. ఎవరైనా మొదటి దినవృత్తాంతాలు 6వ అధ్యాయంలో చదువుకున్నాం. ఎవరైనా అంటే ఇదిగో సమయలు కుమారులలో ఏవేలు యొక్క కుమారుడు, జ్యేష్ఠ కుమారుడైనటువంటి ఏవేలు పుత్రుడు. ఆయన ఎలాంటి వాడిగా మారిపోయాడంటే తన తాతగారి వలె మారిపోయాడు. అభిషేకం కలిగిన వ్యక్తిగా, అభిషిక్తుడుగా కనబడుతున్నాడు. దేవుని చేతిలో పవిత్రమైన పనిముట్టుగా కనబడుతున్నాడు. దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు కలంకం లేని వ్యక్తిగా కనబడుతున్నాడు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవాన్ని సంపాదించుకొని కూడా ఈయన ఎలా చేస్తున్నాడంటే ఒక దీనుడు మొరపెట్టినట్టు మొరపెడుతున్నాడు.
ఏ రోజైనా తగ్గింపు ప్రార్థన అనుభవంలో నువ్వు నడిపించబడ్డావా? ఏ రోజైనా నీ ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా ప్రార్థన చేశావు? ఎలాంటి ప్రార్థన అనుభవంలోనికి నువ్వు నడిపించబడ్డావు? ఎలా దేవుని స్తుతించావు? ఎలా దేవుని నామాన్ని మహిమపరిచావు? ఎలా దేవుని కీర్తించావంటే అన్ని అచ్చు తప్పులే, పొల్లు తప్పులే కదా. ఇక నుంచి మనం మారదాం. ఇక నుంచి సరైన క్రమంలో, ప్రభా నువ్వు నా రక్షకుడైన దేవుడు అయ్యా. ఏమన్నాడు మొట్టమొదటైనా? నా రక్షణకర్తవైన దేవా నీకే స్తోత్రం. ప్రియులారా, దేవుని స్తుతించేటప్పుడు నా బలమైన దేవా నీకే, నా శక్తిమంతుడా నీకే, నా జీవమైన దేవా నీకే, నన్ను నడిపించే నాయకుడా నీకే, నా ప్రార్థన విజ్ఞాపనలు ఆలకించు దేవా నీకే స్తోత్రం 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 అని స్తుతి అర్పణ చేస్తూ దైవ ధ్యానం చేసిన హేమాను ప్రార్థన వంటి జీవితం మనలో ఉండాలి. అప్పుడే మనం శక్తిపూర్ణంగా మార్చివేయబడతాం ఆత్మీయ జీవితంలో. ఎందుకు మనం శక్తిపూర్ణంగా మార్చివేయబడలేకపోతున్నామంటే అటువంటి దైవ ధ్యానం మనలో లేదు. హేమాను వంటి దైవ ధ్యానం నిజంగా మనలో ఉందా? హేమాను వంటి ప్రార్థన జీవితం మనలో ఉందా? హేమాను వంటి గాయకులుగా మనం ఉంటున్నామా? గాయకురాలుగా మనం ఉంటున్నామా? దేవుని ఎలా ధ్యానం చేస్తున్నామంటే, ఇదిగో ఒక పాట పాడితే అందరూ పారిపోతారు, ఓ ప్రార్థన చేస్తే అందరూ నిద్రపోతారు. ఇదా నిద్రను సైతం పారద్రోలేకుండా మన ప్రార్థన అంటే వాక్యాన్ని ఎత్తి చూపుతూ ఉండాలి మన ప్రార్థన. దేవుని మాత్రమే మహింపరుస్తూ ఉండాలి మన ప్రార్థన. దేవుని మాత్రమే కీర్తన చేస్తూ ఉండాలి మన ప్రార్థన. ఇలా ఉంటే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు మన పట్ల. ఎందుకు దావీదు నియమించాడు హేమాను అంటే, హేమాను నియమించబట్టడానికి కారణం హేమాను యొక్క పవిత్రమైన జీవితం అండి. హేమాను యొక్క పరిశుద్ధమైన జీవితం నీలో ఉందా? దేవుడు ఎందుకు యాక్సెప్ట్ చేశాడు హేమాను యొక్క ప్రార్థన అంటే, ఇందుకే ఆ పరిశుద్ధమైన, ఆ కలంకమలేని, ఆ మచ్చలేని, ఆ దాగులేని, ఆ విలువైన ప్రవర్తన జీవితం ఎలా ఉందంటే విలువైన వ్యక్తిగా మార్చేసింది. నీ పరిశుద్ధమైన జీవితం ఎలా ఉండాలి అంటే అనేక మాదిరికరంగా ఉండాలి. కానీ నీ పరిశుద్ధమైన జీవితం ఎలా ఉండాలంటే ఎదుటివారు కూడా మనవలే దేవుని స్తుతించాలి, మనవలే దేవుని ధ్యానం చేయాలి, మనవలే దేవునికి ప్రార్థన చేయాలి, మనవలే విజ్ఞాపన చేయాలి, మనవలే మొర పెట్టాలి. మనం ఒక ఐకాన్లా మారిపోవాలి. మన ఇంటికి, మన సంఘములో, మన వీధిలో మన ప్రార్థనా జీవితం, మన పరిశుద్ధమైన జీవితం అనేకులకు మాదిరిగా ఉండాలి తప్ప అనేకులను చెడగొట్టే రీతిలో ఉండకూడదక్క. హేమాను వంటి పవిత్రమైన జీవితం ప్రతి ఒక్కరు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దేవుడి మాటలు దీవించుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, మహోన్నతుడ వందనాలు. చెప్పబడిన మాటలను బట్టి నీ బిడ్డల హృదయాలను శుద్ధీకరించారు. దొంగలుగా, అబద్ధికులుగా, వ్యభిచారకులుగా, కపటమైన వ్యక్తులుగా మేము ఉండక నీతి యథార్థతను ఆయుధంగా ధరించుకుని ఆత్మతో సత్యముతో నేను ఆరాధించేదని దయచేయాలి. యేసయ్య శ్రేష్ఠ నామములో ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీకున్న ప్రతి కష్టాన్ని, ప్రతి బాధని ఎరిగిన దేవుడు మీరు మొర పెట్టగానే ఆలకించి ప్రత్యుత్తరం దయచేయను.